రెండేళ్ల పాలన వివరించడంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులు కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి నుంచి జూన్ 12 వరకు 10 థీమ్లతో కార్యాచరణ రూపొందించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం చేపట్టనున్నారు. ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ వార్డు సభలను నిర్వహించింది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండో రోజు ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ వార్డుల సభలను నిర్వహించింది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండోసారి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలను నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి సునీల్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరొక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో దాదాపు 99 రోజులకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ఇప్పటికే రూపొందించింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా అధికారులతో, జిల్లా కలెక్టర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలతో, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు మరోవైపు మంత్రులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక నుంచి ఇప్పటికే 2 ఏళ్లు పూర్తవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక నుంచి రాష్ట్రంలో తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో మరొకసారి ఈ రోజు నుంచి ఏప్రిల్ 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. ఈరోజు సమీక్షా సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో, గ్రామాల్లో, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ రోజు నుంచి ఈ సమావేశాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఈ సమావేశాల్లో మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు అందరూ కూడా ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి దాదాపు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కావచ్చు, మరోవైపు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నిర్మూలన కావచ్చు, మరోవైపు అంగన్వాడీకి సంబంధించినటువంటి సమైక్యకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా కులంకషంగా చర్చించి వాటిని సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చర్యలు తీసుకునేందుకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఒక కార్యాచరణని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రూపొందించింది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభం కావుతుంది. ఆయా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు అందరూ కూడా మొత్తం కూడా కార్యాచరణకి ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో అందరూ కూడా ఎమ్మెల్సీలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక నుంచి సచివాలయం కేంద్రంగా కాకుండా ప్రజల్లోకి వెళ్ళి పరిపాలించాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. ఇప్పటికే ఏ రోజుల్లో ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి, 99 రోజుల డెడ్లైన్ ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. కాబట్టి ఆ 99 రోజుల్లో ఏ వారం ఏ కార్యక్రమం
నిర్వహించాలి. మొట్టమొదటిసారిగా పెండింగ్ ఫైల్ క్లియరెన్స్కు, మరోవైపు ఆ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు, మరోవైపు గ్రామ పంచాయతీ కొత్త భవనాల నిర్మూలన, మరోవైపు అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి విషయాలకు భవనాల నిర్మాణ, ఇవన్నీ కూడా రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ కూడా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ రోజు నుంచి ఆ కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఈరోజు సమావేశాలు సమీక్షలు అన్నీ కూడా నిర్వహిస్తారు. ఈ సమావేశాల సమీక్షలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల్లోనే మొత్తం కూడా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా ప్రజల్లోకి నేరుగా వెళ్ళి ప్రజాక్షేత్రంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించాడు. ఇక మొట్టమొదటిసారిగా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఒక 10 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం ఉంటుంది. ఆ సందేశం తర్వాత తీసుకుపోయేటువంటి కార్యాచరణకు ఆ సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, విధంగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా సంబంధించినటువంటి గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో ఏ రకంగా పెండింగ్ సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా క్లియర్ చేయాలన్న ప్రణాళికను మొత్తం కూడా రూపొందించింది. ఏ వారంలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ వారంలో ఏ కార్యక్రమాలు చేయాలన్న పూర్తిగా అన్ని మినిట్ టు మినిట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాబట్టి ఆ రిపోర్టుకు అనుగుణంగానే ప్రతి ఒక్క జిల్లా కలెక్టరు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మొత్తం కూడా కంప్లీట్ చేసే దిశగా కార్యాచరణ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి వాటికి అనుగుణంగానే ఈరోజు అధికారికంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈరోజు అధికారికంగా లాంఛనంగా ప్రారంభం కావడుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఇప్పటికే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో లాంఛనంగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ప్రారంభించే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.